సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 24వ తారీఖు లగాయితూ డిసెంబర్ 30వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారం మరీ ముఖ్యంగా చాలా గ్రహాలలో మార్పులు వచ్చాయి. ఈ వారంతో గురుగ్రహం యొక్క వక్రగతి త్యాగమవుతుంది. అనగా డిసెంబర్ 31వ తారీఖు లగాయితూ గురువు తన యొక్క వక్రాన్ని వదిలిపెడతారు. అలాగే మేషరాశి యందు గురువు సంచారం చేస్తూ ఉండగా కన్యా రాశి యందు కేతుగ్రహము, వృశ్చిక రాశి యందు శుక్రగ్రహము, ధను రాశి యందు రవి బుధ కుజగ్రహాలు సంచరిస్తూ ఉండగా శనేశ్వరుడు కుంభరాశి యందు మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశుల యందు తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి సమయం కనబడుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఈ రాశికి ఇప్పటి వరకు ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క దోషం తొలగిపోవడం ఒకటి, ఇప్పటి వరకు యోగించినటువంటి శుక్రగ్రహం యోగిస్తూ ఉండడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రగ్రహం శనేశ్వరుడు చంద్రుడు అనుకూలిస్తూ ఉన్నారు. అయితే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి కుజగ్రహాల తాలూకు ప్రతిఫలం ఏదైతే ఈ ప్రతికూలత తగ్గిందో ఇది చాలా గొప్ప మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మరీ ముఖ్యంగా అష్టమంలో రవి కుజుల యొక్క యుతి ఉన్నప్పుడు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, అంటే గత నెలన్నరగా చూసుకుంటే అనారోగ్య సమస్యలు, కోపం పెరిగిపోతూ ఉండడము, ఏదైనా కోపంలో వస్తువులను మనం నేలకేసి కొట్టడము, ఇతరులని మనం ఏదో ఒకటి దుర్భాషలాడడం, ఇలా కోపంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, కొన్నిసార్లు ప్రాంతము జిల్లా దేశం దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మేషరాశి వారిలో కనబడ్డాయి. అయితే ఇప్పుడు ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి తగ్గిపోవడము, అష్టమ స్థానంలోకి శుక్రగ్రహం అనుకూలించేటువంటి గ్రహం రావడం వల్ల ఒకంత మానసిక ప్రశాంతత ఏర్పడడం అది ఒక విషయము. మరలా ఆర్థికంగా ఉపయోగపడేటువంటి విధంగా, అంటే గత కొద్ది కాలంగా ఏవైతే నష్టద్రవ్యం ఉన్నదో దానిని తిరిగి సంపాదించుకునేటువంటి విధంగా శుక్రగ్రహం కొంత ప్రోద్బలాన్ని కలగజేస్తారు. అలాగే మీకు ఉండేటువంటి ఒత్తిడి, మీకుండేటువంటి అసహనము అశాంతి ఏదైతే ఉన్నదో దానిని పారద్రోలేటువంటి విధంగా శుక్రగ్రహం మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అంతేకాక మీకున్నటువంటి ఒత్తిడిని, మీకున్నటువంటి మానసిక టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గేలాగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఇటువంటి వారి యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి, ఆర్థికంగా పరిస్థితులు బాగున్నాయి. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా ఏమైనా దాంపత్య జీవనంలో కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్యలో కానీ చిన్న చిన్న మాట పట్టింపులున్నా అవి తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు మేషరాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగపరంగా కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం దక్కడం, అలాగే ఉద్యోగంలో ఏదైనా పదోన్నతి కానీ లేదా ట్రాన్స్ఫర్లు కానీ లేదా మీరు ఆశించినటువంటి స్థాయిలో ఫలితాన్ని లభించేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారం ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. వ్యాపార పరంగా ఇన్నాళ్ళు ఉన్నటువంటి చిక్కుముళ్ళన్నీ కూడా వదిలిపోతాయి. అది భాగస్వామ్య వ్యాపారం కానీ మరి ఏ ఇతరత్ర వ్యాపారాలు కానీ చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం కానీ లేదా ఈ వచ్చేటువంటి వారాల్లో కానీ కొంత ధన వ్యయం అనేటువంటిది మాత్రం వ్యాపార పరంగా కనబడుతూ ఉన్నది. ఇక విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అటు పోటీ పరీక్షలలోనూ మరి ఏ ఇతరత్ర పరీక్షల్లోనూ మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కల్పిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. మరి ముఖ్యంగా వ్యయ రాహు యొక్క దోష పరిహారార్థమై
ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణం చేసి మంగళవారం నాడు ప్రత్యేకించి లేదా శుక్రవారం నాడు కానీ రాహుకాలంలో అమ్మవారి యొక్క ఆలయంలో దీపారాధన కనుక చేస్తే ఈ గ్రహస్థితి మరింత అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఇప్పుడు ఏమయ్యాయి అంటే అష్టమ స్థానంలోకి వెళ్ళాయి. ఇప్పుడు అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధ గ్రహం యొక్క సంచారము, భృగు షట్క దోషాన్ని మాత్రం ఈ వృషభ రాశి వారు దాటేశారు. సప్తమ స్థానంలో శుక్రుడు సంచారాన్ని చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ రాశికి యోగించేటువంటి గ్రహాలంటూ ఏమీ లేవు. ఒక్క రాహుగ్రహం మాత్రమే ఉన్నారు. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు కొంత బలంగా ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును. రాహు చంద్రుల యొక్క బలం మీదనే కొంత ముందుకు వెళుతుంది. రాహు తలకాయ ఉన్నటువంటి గ్రహం, అతనికి శరీరం లేదు. అంటే రాహు ఎప్పుడూ కూడా ఆలోచనల యొక్క సముదాయము. ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా ఎక్కువ అవుతాయి. ఏదైనా ఉపద్రవం వస్తే మనం ఎలా తప్పించుకోవాలి, ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే ఎలా చేయాలి, ఇలా ప్రణాళికలతోటే ఈ వారం అంతా ముందుకు సాగుతూ ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి పనులన్నిటికీ పునాదిని వేసుకోగలుగుతారు. అయితే ఈ అష్టమంలో ఉండేటువంటి రవి కుజుల యొక్క సంచారం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. దుర్దోష శత్రు సంవాద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అష్టమంలో రవి గాని కుజుడు గాని ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కొంత భంగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మాట పట్టింపులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అటు కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ ఏ చిన్న తప్పు దొరుకుతుందా, ఇతన్ని ఇబ్బంది పెడదామా లేదా ఈమెను ఇబ్బంది పెడదామా అని చూస్తూ ఉంటారు మిమ్మల్ని. కాబట్టి ఎక్కడా తప్పు దొరకకుండా చక్కగా సానుకూలంగా సామరస్య ధోరణిలో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల ఆకస్మిక ప్రయాణాలు, బుద్ధి చాంచల్యము అంటే ఏకాగ్రత కోల్పోయేటువంటి పరిస్థితులు ఇటువంటివి ఏర్పడడానికి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల మీద కొంత దృష్టి పెట్టాలి. ఇక వ్యయంలో ఉండేటువంటి గురుగ్రహం మీకు కొంత మానసికమైనటువంటి చాపల్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. అంటే ఇతరులను ఎక్కువగా కంపేర్ చేసుకుంటారు. ఇతను ఇలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను, ఇద్దరం ఒకేసారి కెరియర్ మొదలు పెట్టాము, నేను ఇలాగే ఉండిపోయాను, ఇలాంటి ఆలోచనలు ఆయన కలగజేస్తారు. కాబట్టి అది సహజమైనటువంటి ధోరణి. దాని గురించి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ కూడా లేవు. ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. కొంత ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కొంత ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. సామరస్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ విషయాల్ని వృషభ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ పరిస్థితులు అయితే కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది. మంచి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మాత్రమే కించిత్ శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. దాన్ని ఆచితూచి ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా మరీ ముఖ్యంగా ఏ విధమైనటువంటి మార్పులు వ్యాపార పరంగా చేయకుండా ఉండడం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ సౌభాగ్యానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలవి కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము కూడా త్రిపుండరాలని ధరించాలి. అంటే ఈ నామాలు భస్మధారణ చెయ్యాలి. రుద్ర కవచాన్ని కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ గురువారం నాడు ప్రత్యేకించి పసుపు రంగులో ఉండే పళ్ళు కానీ లేదా శనగలను కానీ దానం చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంత సామాన్యమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. గత కొద్ది వారాలుగా యోగిస్తూ ఉన్నటువంటి రవి గ్రహం కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ ఇవన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి గ్రహాల యొక్క మార్పు ద్వారా అటు ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య పెరగలేదు కానీ అనుకూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోయినది. దీనివల్ల ఏమవుతుంది అంటే కొంత స్తబ్దుగా ఉంటుంది జీవనం. ఇప్పటివరకు చకచగా ముందుకు సాగినటువంటి పనులు కొంత జాప్యంతో ముందుకు కదులుతూ ఉంటాయి. తెల్లారితే పూర్తయిపోతుంది అనుకుంటారు కానీ అది మరలా చాలా కాలం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురువు, రాహువు, చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఈ తక్కువ కాలం సంచారం చేసేటువంటి రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క బలం తగ్గిపోయినది.
కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా భృగు షట్కము అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఇబ్బంది ఈ రాశి వారికి నడుస్తూ ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దోషం వల్ల ఏమవుతుంది అంటే ఖర్చులు అమాంతం పెరిగిపోయేటువంటి పరిస్థితులు, లగ్జరీ వస్తువులకు కానీ, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలకి కానీ, లేదా సుగంధ లేపనాలు, లేదా కాస్మోటిక్స్, ఈ శరీర అలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు, వాటికి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు కానీ, గృహోపకరణాలు కానీ, వాహనాలు కానీ, వీటిని లోన్ తీసుకునైనా సరే కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక సప్తమ స్థానంలో రవికుజుల యొక్క సంచారం, ఇది దాంపత్య జీవనం పైన, కుటుంబ పరిస్థితుల పైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. చిన్న చిన్న ఈగో క్లాషెస్ అంటారు, మాట పట్టింపులు, అటు దాంపత్య జీవనంలో కానీ, బంధువులతో కానీ చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడడానికి మీరు చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో అది పక్కవారికి తప్పుగా అర్థమయ్యేటువంటి ధోరణి, మిమ్మల్ని కొంతవారు తప్పుగా అర్థం చేసుకునేటువంటి ధోరణి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఒకంత మాట పట్టింపులు వచ్చినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం వల్ల దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అటు జీవిత భాగస్వామికి కానీ, సంతానానికి కానీ ఏమైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావచ్చును. అయితే అవేం పెద్దవి కాదు, తగ్గిపోతాయి. కాబట్టి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏవి కూడా ఉండవు. ఇక ఉద్యోగస్తుల యొక్క పరిస్థితికి వస్తే, ఉద్యోగస్తులు కొంత ఈ వారం శ్రమ ఎక్కువగా పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పని వేళల్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఒక షిఫ్ట్లో పనిచేస్తే ఆ షిఫ్ట్ యొక్క మార్పు కూడా ఈ గ్రహస్థితికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి కొంత ఈ వారం శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు వ్యాపారస్తులకు మాత్రం ఈ కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. అయితే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఒత్తిడి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. ప్రత్యేకించి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఆలయంలో అష్టోత్తరం కానీ, సహస్రనామాల యొక్క స్తోత్రం కానీ, అర్చన కానీ ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా ఈ శుక్రుడికి సంబంధించినటువంటి బొబ్బర్లని దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది. గత కొద్ది వారాలుగా అనుభవిస్తూ వస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మనం చాలా వరకు చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడూ కష్టం అన్నది శాశ్వతంగా ఉండదు, సుఖం కూడా అంతే శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు ఈ వారంలో కర్కాటక రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య భారీగా పెరిగింది. శుక్రుడు, అలాగే ఈ రాశి వారికి రవిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రగ్రహం, ఇలా 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇన్ని గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి వచ్చాయో ఈ కర్కాటక రాశి వారు చాలా బలమైనటువంటి స్థితిలోకి వెళతారు. ముఖ్యంగా షష్ఠస్థానమందు రవికుజుల యొక్క సంచారం. షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభయశస్తథ, ఇలా ప్రతిదీ కూడా చాలా శుభయుక్తమైనటువంటి మాటలు కనబడుతూ ఉంటాయి. షష్ఠ స్థానంలోకి రవిగ్రహం యొక్క సంచారం ప్రారంభమైతే ఏ పని ప్రారంభించినా కూడా చక్కగా పూర్తి అవుతూ ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు. ఒక పనిని మీరు సంకల్పించడమే తరువాయి, దానికి డబ్బు అవసరమా, లేకపోతే జనబలం కావాలా, లేకపోతే శారీరక బలం కావాలా, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితే చూసుకుంటుంది. అంత బలయుక్తమైనటువంటి గ్రహస్థితి. ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయగలుగుతారు. రుణబాధలు, శత్రుబాధలు, రోగ బాధలు తగ్గుముఖం పట్టడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలు జరగడానికి వస్త్రలాభము, ధాన్యలాభము, ధనలాభము, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు. ఎక్కడైతే మీరు నిందారోపణలు ఎదుర్కొన్నారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఆయా అవమానాల నుండి బయటపడి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా అటు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య బాధలను తగ్గించడానికి, రుణ బాధల్ని, శత్రు బాధలను తగ్గించడానికి, కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి, లౌకికమైనటువంటి వ్యవహారాలు, న్యాయస్థానాలు కానీ, కోర్టులు కానీ ఇటువంటి వాటి నుండి బయటపడడానికి అన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నది.
ఇక ఉద్యోగస్తుల పరిస్థితి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కర్కాటక రాశి వారి యొక్క స్థితి అద్భుతంగా ఉన్నది. స్థితి పెరుగుతుంది, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. అనుకున్నటువంటి చోట చక్కగా విద్యాభ్యాసం కానీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను కానీ సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులతను దూరం చేస్తుంది, మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది, సంతాన సమస్యలు దూరం చేస్తుంది, ఆర్థిక అభివృద్ధికి కారణమై ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి ఉద్యోగాన్ని ప్రసాదిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినప్పటికీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా రవి కుజుల యొక్క అర్ధాష్టమ స్థితి ఈ రాశి వారికి తొలగిపోయినది. ఈ కారణం చేత చాలా ఒక గొప్ప మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి చేకూరుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం, అసలు సుఖం అనేటువంటిదే లేదు. అనగా శారీరకంగా మానసికంగా చాలా ఎక్కువగా శ్రమపడేటువంటి పరిస్థితులు గత నెల రోజులుగా కూడా సింహరాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. ఒంటరిగానే కష్టపడ్డారు. ఏ పని చేయాలన్నా వీరే సొంతంగా వెళ్ళడం, అలాగే ఎక్కువ శ్రమ పడడం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి గత కొద్ది కాలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందికరమైనటువంటి ఆ ఒత్తిడితో కూడి ఉన్నటువంటి ఆ సమయం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అనగా అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం తొలగి ఆ 2 గ్రహాలు కూడా పంచమ స్థానానికి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఇంకొక శుభవార్త ఏంటి అంటే చతుర్థ స్థానంలోకి శుక్రుని యొక్క ఆగమనం. అది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉండడం, కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు, ప్రధానంగా జీవిత భాగస్వామికి లేదా సంతానానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. చాలా కాలంగా ముందుకు సాగనటువంటి స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు కానీ, వాహనాల అమ్మకాలు కొనుగోలు కానీ, భూ రిజిస్ట్రేషన్లు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత త్వరితగతిన ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఇక్కడ భాగ్యస్థానమందు గురుని యొక్క స్థితి వల్ల ఆర్థిక పరిస్థితులు మాత్రం బాగున్నాయి. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తుల యొక్క స్థితిని గనక మనం పరిశీలన చేస్తే ఉద్యోగ మార్పుకై ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశం ఉన్నది. ఇందాక మనం విషయం విన్నవించుకున్నాం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అని. అది ఎలాగా? చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ నీరసించిపోయి అవకాశాలు దొరక్క బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఒక మంచి అవకాశం రావడం, అది తెలిసినటువంటి వ్యక్తి వల్లనో, మిత్రుడి వల్లనో, బంధువుల వల్లనో, ఇంకా మరి ఏ ఇతరత్ర పాత మిత్రుల వలన కానివ్వండి ఒక అవకాశం అయితే వస్తుంది. ఇలా ఇతరుల వల్ల మీకు వచ్చేటువంటి అవకాశాలని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళడానికి ఈ వారం అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా సింహరాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. వ్యాపార లాభానికి, కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరునికి ప్రత్యేకించి బెల్లము కానీ, చెరకును కానీ లేదా గరికను కానీ సమర్పణ చేస్తే చక్కగా ఈ వారం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు యోగించినటువంటి గ్రహాలు అంటే శుక్రుడు కానివ్వండి, అలాగే రవికుజులు కానివ్వండి, ఈ గ్రహాలు కొంత ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితి. అర్ధాష్టమ రవికుజులుగా
రవి కుజులు తమ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం ఈ వారం లగాయతు ప్రారంభం చేస్తారు. అయితే ఇప్పటికే ఈ రాశి వారికి శని బలం ఉన్నది, అష్టమరాహు యొక్క దోషం తొలగిపోయినది. ఈ వారంలో ప్రత్యేకించి బుధ బలం, శని బలం, చంద్రబలం ఉన్నది. అయితే అర్ధాష్టమ స్థితిలో రవి కుజులు ప్రసాదించేటువంటి ప్రతికూల ఫలితాలను గనక చూస్తే ప్రత్యేకించి చతుర్థ స్థానం పైనే ప్రభావం ఉంటుంది. బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నది శాస్త్రం. అనగా ఈ కుజ రవిలు అటు కుటుంబపరమైనటువంటి విషయాల మీద ప్రభావాన్ని చూపిస్తారు. కుటుంబ సభ్యులతోటి తగాదాలు, మాట పట్టింపులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం లాంటి అంశాలపై, అలాగే అంతఃక్లేశ గృహశ్చిద్రము, మీరు చెప్పినటువంటి మాటను వారు లెక్క చేయకపోవడము, మీకు అనుకూలంగా మాట్లాడకపోవడము, తలోదారి చూసుకుంటూ ఉండడము, అలాగే అర్ధాష్టమ కుజుడు కూడా మానసిక భయానికి కారకుడు. ఇవి ప్రత్యేకించి కుటుంబ స్థానం మీద, చదువు మీద, అలాగే ఇంటి పైన మాత్రమే ప్రభావాన్ని చూపెడతాయి. అనగా ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలి అంటే వెనక్కి వెళుతుంది. భూ రిజిస్ట్రేషన్లు లేదా ఇళ్ల తాలూకు విషయాలు, కట్టుబడి లేకపోతే ఇల్లు స్థలాలు కొనుగోలు చేయడం, ఇల్లు కొనుగోలు చేయడం, ఇటువంటివన్నీ కూడా కొంత దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు. అలాగే ఆకస్మిక ప్రయాణాలకి సంబంధించిన విషయాలపై, అలాగే ఏవైతే ప్రణాళికాబద్ధంగా పలానా నెలలో ఏదైనా ఒక ప్రయాణం పెట్టుకుందాం కుటుంబ సభ్యులందరూ కలిసి అని అనుకుంటే అటువంటి ప్రయాణాలన్నీ వాయిదా పడేటువంటి పరిస్థితులు, ఇటువంటి వాటి మీద కొంత ఈ రవి కుజుల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. కోపం పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి పని కూడా చాలా తొందరగా పూర్తి అవ్వాలి అనేటువంటి ధోరణిలో ముందుకు సాగుతూ ఉంటారు. క్రమశిక్షణ, ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించాలి అని అతిగా క్రమశిక్షణతోటి ముందుకు వెళుతూ ఉంటారు. దానివల్ల కూడా ఇతరులు కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత ఒత్తిడి అధికంగా ఉండడమో, లేదా పని భారం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉండడమో, లేదా పని వేళల్లో మార్పులు జరగడమో, ఇటువంటి విషయాలు కన్యా రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు కొంత జాప్యంతో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కన్యా రాశి వారికి కాలం కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఈ గ్రహస్థితి ఇప్పుడు ఉన్నటువంటి కాలం అంత అనుకూలమైనది కాదు. సాధారణంగా కొంత ఐశ్వర్యాన్ని ఆర్జించడానికి, లాభాలని ఆర్జించడానికే ముందుకు సాగుతూ ఉన్న, అంటే ఇప్పటివరకు మీరు చేస్తున్న వ్యాపారాల్లో ముందుకు సాగడమే చాలా మంచిది, కానీ కొత్తవి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. గురుబలం లేకపోవడము, విద్యాస్థానమందు పాపగ్రహ సంపత్తి ఉండడం వల్ల చదువులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత లోపించడానికి, కొంత అనుకున్నటువంటి వాటికి విభిన్నంగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులపై, అనగా అటు కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యం పైన, మీ ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ వారంలోనే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. శుక్రుని యొక్క బలం ఉన్నది, రవి యొక్క బలం, కుజుని యొక్క బలం, అలాగే గురువు యొక్క బలం, రాహు యొక్క బలం, అలాగే చంద్రుని యొక్క బలం. దాదాపుగా 9 గ్రహాలలో 6 గ్రహాలు ఈ తులారాశి వారికి చాలా పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి స్థితికి తులారాశి వారు చేరుకున్నారు అని అనడంలో ఏమాత్రం సందేహం కూడా లేదు. మరీ ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రగ్రహం 2వ స్థానమందు చాలా సానుకూలంగా ఈ రాశి వారికి ఉన్నారు. దీనివల్ల సామరస్య ధోరణి పెరుగుతూ ఉంటుంది. మాట మాట్లాడేటప్పుడు ఆ అవగాహన అనేటువంటిది, దాన్ని ఏమంటారంటే మెచ్యూరిటీ లెవెల్స్ కనబడతాయి. మీ యొక్క వయస్సు, మీ ఆలోచన, ఈ పరిణితి చెందినటువంటి ఈ ప్రభావము మాటలో కనబడుతూ ఉంటుంది. అంత గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన తర్వాత ఆలోచన కాకుండా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. దీనికి కొంత సమయం తీసుకుంటారు. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కట్టుబాట్లలో మార్పులు వస్తాయంటే మీ వేషధారణలోనూ, అలాగే మీ యొక్క మాటలోనూ, మీ యొక్క నడవడికలోనూ, మీ యొక్క తెలివిలోనూ, మీ యొక్క ఆలోచనలోనూ ఖచ్చితమైనటువంటి మార్పులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇక
తృతీయంలో రవికుజులు, ఇది చాలా గొప్ప స్థితి. రవికుజులు తృతీయంలో ఉండడం ఆ ఉపచయ స్థానానికి చాలా బలం చేకూరుతుంది. ఆరోగ్యం నిత్య సంతోష. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు విత్తలాభ సదారోగ్య, ఎటు చూసుకున్నా ధనమే తులారాశి వారికి. ఈ తృతీయంలో రవికుజులు ఉండడం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడం, అలాగే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుకు సాగడము, ఇళ్ళు కొనుగోలు చేయడం, స్థలాలు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు అవి చేయించుకుంటూ ఉండడం, ఇలా ఆగిపోయినటువంటివన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. సంతానానికి పురోగతి కనబడుతూ ఉన్నది. సౌభాగ్యం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉన్నది. ఇలా అన్నింటా కూడా చాలా మంచి ఫలితాలు. గురుబలం ఉన్న కారణం చేత, రాహు బలం ఉన్న కారణం చేత శత్రునాశనము, రోగనాశనము, రుణనాశనము, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. రెట్టించినటువంటి ఉత్సాహం ఉంటుంది తులారాశి వారికి. అబ్బో చాలా గొప్పగా చెప్తున్నారండి, కానీ మీరు చెప్పేటువంటివి మాకు నిజ జీవితంలో అంత గొప్పగా కనబడడం లేదు, ఒక 30% 40% ఉంది అంటే అది మీ జాతకంలో ఉండేటువంటి సమస్య. గోచారంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అది రాజయోగమే. కాబట్టి జాతకంలో దశలు బాగోపోతేనే కొంత ఈ రిజల్ట్ రాదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకి కానీ, ఇలా అన్ని రంగాల్లో ఉండేటువంటి తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్య సౌభాగ్యాలు కలుగుతాయి. వ్యాపారం చేసేటువంటి వారికి మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాలు కానీ, అష్టోత్తరాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం, ప్రత్యేకించి మంగళవారం నాడు రాహుకాల సమయంలో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. చాలా కాలం తర్వాత, దాదాపుగా ఒక 2 నెలల నుండి 2.5 నెలల వ్యవధిలో ఈ రవి యొక్క దోషమో, కుజుడి యొక్క దోషమో, లేదా శుక్రుడి యొక్క దోషమో, ఇలా ఏదో ఒక గ్రహం తాలూకు దోషం, అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి స్థితి, ఇవన్నిటి నుండి కూడా ఈ రాశి వారు బయటపడినటువంటి స్థితి ఈ వారంలో చూడవచ్చును. జన్మ రవి దోషం తొలగిపోయినది. జన్మ కుజుని యొక్క దోషం కూడా 27వ తారీఖుతోటి తొలగిపోతుంది. అలాగే శుక్రుని యొక్క దోషం తొలగి శుక్ర అనుకూలత కలిగినది. ఈ శుక్ర అనుకూలత, చంద్రగ్రహం యొక్క అనుకూలత, బుధగ్రహం యొక్క అనుకూలత వల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏదో ఒక గొప్ప బరువు దిగిపోయిందిరా బాబు మన భుజాల మించి అనుకునేటువంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు ఉంటారు. తలపెట్టినటువంటి కార్యక్రమం అది ఎంత గొప్పది, ఎంత గొప్ప ప్రణాళిక అవసరం, ఎంత దైవబలం అవసరం, ఎంత అదృష్టం అవసరం, మనం ఇంత కార్యక్రమాన్ని ఖచ్చితంగా పూర్తి చేయగలిగాము. అది ఎలా జరిగిందో పక్కన పెట్టండి, మొత్తం మీద అయిపోయింది హమ్మయ్య అనుకునేటువంటి స్థితిలో వృశ్చిక రాశి వారు ఉంటారు. అలాగే ఆరోగ్యం ప్రధానంగా సమస్యగా ఉన్నటువంటి వారికి ఆరోగ్య సౌభాగ్యాలు కలుగుతాయి. ఆయుర్భాగ్యములు కలగడానికి శుక్రుడు కారణం. ఈ శుక్రగ్రహం యొక్క స్థితి వల్ల అటు ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం వస్తుంది, కుటుంబ వ్యవహారాలు అభివృద్ధిలో ఉంటాయి. అలాగే మంచి లగ్జరీని అనుభవించగలుగుతారు, సౌఖ్యంగా జీవనాన్ని సాగించగలుగుతారు. ఇప్పటి వరకు చాలా శారీరక శ్రమ, చాలా ఇబ్బందులు, ప్రతిరోజు లేస్తే అసలు జీవితం ఏంట్రా బాబు అని ఆలోచించుకున్నటువంటి స్థితి నుండి అమ్మయ్య ఇవాళ మనకి ఇబ్బంది లేదు, ఈ పనులన్నీ కూడా చక్కగా నిదానంగా చేసుకోవచ్చు అనేటువంటి ధోరణికి వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ప్రారంభం అవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఉన్నటువంటి దోషాలు ఉన్నాయి. పంచమ రాహువు, గురుబలం లేకపోవడము, అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న చిన్న గ్రహాలు ఇచ్చేటువంటి అనుకూల స్థితి, ప్రత్యేకించి గురువారం దగ్గర నుండి ఉండేటువంటి స్థితి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉన్నది ఈ వృశ్చిక రాశి వారికి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా అవి కూడా సానుకూలంగా మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పనివేళల్లో మార్పులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా
ఏమైనా చిన్న చిన్న కోర్టు కేసులో తగాదాలో ఇలా ఏదైనా లోపాయికారి చిన్న చిన్న సమస్యలున్నా వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమై ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. రుద్ర కవచం కానీ, శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, లేదా పంచాక్షరి మంత్రాన్ని కానీ, శనివారం కానీ, సోమవారం కానీ శివాలయంలో చేసేటువంటి దీపారాధన వల్ల కానీ మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలోనే రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉండడము, అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు దోషము, దానితో పాటుగా ప్రత్యేకించి ఈ శుక్రుని యొక్క దోషం అనేటువంటిది, అనగా వ్యయ శుక్రుని యొక్క దోషం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఈ 3, 4, 5 గ్రహాల తాలూకు ప్రతికూలతల నడుమ ధనురాశి వారికి ఈ వారం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా అష్టమ చంద్రుని యొక్క స్థితితోటి వారం ప్రారంభమై కొంతకాలం ఆ ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత లోపించడానికి అవకాశం ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు శాస్త్రమందు. అంటే జన్మ రవి గాని, జన్మ కుజుడు గాని, జన్మ బుధుడు గాని ఉన్నప్పుడు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అనగా అంత సానుకూలంగా ఉండదు, దినచర్య సరిగ్గా సాగదు. ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఉదయం 7 to 8, 8 to 10 ఇలా ఉండాలి అనుకుంటారో ఆ దినచర్యలో ఖచ్చితమైన మార్పులు తీసుకొచ్చేస్తాడు. అసలు ప్రాపర్గా లైఫ్ స్టైల్ని ఉండనివ్వదు ఈ గ్రహస్థితి. దీనివల్ల ప్రతిదీ వాయిదా పడుతూ ఉండడము, అనుకోని మార్పులు చేయడము, ఆకస్మికమైన ప్రయాణాలు చేయడము, అనుకోని ఫంక్షన్స్ ఊహించరు, ఆ ఫంక్షన్ మనం చేయవలసి వస్తుంది, దానికి డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇలా కోపం పెరిగిపోతూ ఉండడం దగ్గర నుండి శరీరంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి ఆ మార్పులు ఏదైతే ఉన్నాయో, ఈ శరీర మార్పులకి, శరీరంలో కలిగేటువంటి ఈ క్రిమికి సంబంధించి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ ఇటువంటి వాటికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి అటు ప్రత్యేకించి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. అలాగే కోపాన్ని తగ్గించుకోవాలి, క్రమశిక్షణని అలవరుచుకోవాలి. రవికుజులు జన్మరాశిలో ఉండేంత వరకు కూడా ఇటువంటి పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చుకుంటూ ఉంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఏ విధమైనటువంటి కోపంలోనూ నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే గురుబలం ఉంది, అదొక మంచి విషయంగా చెప్పవచ్చు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే ఈ వారం ఉండవు. ఈ వారం మాత్రం కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, శ్రమ అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగపరంగా మిశ్రమమైనటువంటి ఫలితం, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది, కానీ శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఇందులో కూడా శ్రమ అధికంగానే కనబడుతూ ఉన్నది. ఎవరిని నమ్ముకుని ముందుకు వెళ్ళకూడదు, మీ యొక్క స్వశక్తిని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలని సాధించగలుగుతారు. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో అనుకున్నటువంటి ఫలితం రావడానికి మరింతగా శ్రమ పడాలి, అదృష్టాన్ని నమ్ముకోకూడదు. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అధికంగా చేయాలి. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణ కానీ, లేదా గరికతోటి ఆయనకి సహస్రనామార్చనో, అష్టోత్తరమో, లేకపోతే ఈ గుడోపహారం బెల్లాన్ని ఆయనకి సమర్పించడమో, పటికి బెల్లాన్ని సమర్పించడమో, లేదా ఒక చెరకు గడను సమర్పించడమో చేస్తే ఈ గ్రహస్థితి నుండి బయటపడి కొంత ప్రశాంతతగా ఉండగలుగుతారు. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు కొంత యోగ్యమైనటువంటి కాలం ఉపశమనంతో ముందుకు సాగింది. గమనిస్తే మకర రాశి వారికి గత 2 నెలలుగా కూడా కొంత పనులు ముందుకు వెళ్ళడం, మానసిక ప్రశాంతత ఉండడం, అనుకోని అవకాశాలు లభించడం, ఇటువంటివన్నీ కూడా జరిగి ఉంటాయి. కారణం ఏంటి అంటే రవి కుజుల తాలూకు అనుకూల స్థితి, మిగతా గ్రహాల తాలూకు కొంత సానుకూలమైనటువంటి పరిస్థితుల వల్ల. మరి ఇప్పుడు ఏమైంది? ఈ వారం లగాయితూ రవిగ్రహం కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, ఈ 3 గ్రహాలు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి.
అయితే శుక్రుని యొక్క బలం పెరిగింది. శుక్రుడు లాభస్థానం యందు ఆయన సంచారాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రబలం పెరిగింది. అలాగే ఈ రాశికి ప్రత్యేకించి ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. దీనితో పాటుగా ఈ రాశి వారికి వారం చివరిలో అష్టమ చంద్రుని యొక్క స్థితి కలిగి అటు చంద్రుని యొక్క బలం తగ్గుతుంది. అప్పుడు ఉన్నటువంటి గ్రహం ఏంటి? శుక్రుడే. నిజానికి ఈ రాశికి గాని లగ్నానికి గాని యోగకారకుడు శుక్రుడు. ఆయన గోచారంలో అనుకూలిస్తూ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ ఆయన ఆ యొక్క దోషాల్ని ఆ ఇబ్బందుల్ని పటాపంచలు చేసేస్తాడు. రాక్షసులు చచ్చిపోయినా సరే బతికించగలిగేటువంటి మృత సంజీవని విద్య శుక్రుడి దగ్గర మాత్రమే ఉన్నది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తే ఎంత గొప్పగా ఇస్తారో. అందుకనే గ్రహాలలో అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి దశ శుక్రదశ 20 ఏళ్ళు. కాబట్టి మకర రాశి వారికి ఏమవుతోంది? ఈ వారం సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలో, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలో, ఖర్చులో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి మాట పట్టింపులో ఇలా సమస్యలు వస్తాయి. కానీ వాటి నుండి శుక్రుడు మిమ్మల్ని కాపాడుతారు. ఆ శుక్రుడు ఏ రూపంలో వస్తారో తెలియదు. తల్లిదండ్రుల రూపంలో రావచ్చు, తోబుట్టువుల రూపంలో రావచ్చు, లేదా మీ ఇంటి పక్కనాయన రూపంలో అంటే పక్కింటి వాళ్ళ రూపంలో రావచ్చు, లేదా స్నేహితుడి రూపంలో రావచ్చు. ఇలా ఎవరి రూపేణైనా రావచ్చు, లేదా మీరు ఉద్యోగం చేస్తుండేటువంటి స్థాయిలో ఆ పై అధికార రూపంలోనైనా కావచ్చు. ఇలా ఎక్కడ మీకు సమస్య ఉంటుందో అక్కడ శుక్రగ్రహం ప్రత్యక్షమై మీ యొక్క ఆ సమస్యలన్నిటినీ కూడా తగ్గించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి మకర రాశి వారికి భయం లేదు. ఈ వారం మానసిక ప్రశాంతత, శుక్రుని యొక్క అనుకూలత చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో నూతనమైనటువంటి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారంలో అనుకూలతలకి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే విద్యార్థులకు మాత్రం కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. అలాగే కొంత స్థానచలనానికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అత్యద్భుతం అన్న పదం మనం వాడాము అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా పెరిగింది. ఈ రాశి వారికి రాహు అనుకూలంగా ఉన్నారు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, చంద్రగ్రహాలు దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కుంభరాశి వారికి యోగించలేదు. మీరు గమనించండి, కుంభరాశి వారికి బాలేదు అన్నప్పుడు బాలేదు అని మనం చెప్పేశాం. చాలామంది మనల్ని విమర్శించారు. అయితే ఒక 2 వారాలుగానో 3 వారాలుగానో కుంభరాశి వారికి బాగుంది సమయం అని చెప్పి మనం చెప్పడం ప్రారంభించాం. చాలామంది నిజమేనండి మార్పు కనబడింది అన్నారు. ఇక ఈ వారంలో కూడా చాలా అత్యద్భుతమైనటువంటి మార్పు కుంభరాశి వారికి ఉంటుంది. దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు గోచారంలో అనుకూలిస్తూ ఉంటే అది రాజయోగంగానే చెప్పాలి. ఏలినాటి శని దోషం ఉన్నా కూడా, గురుబలం లేకపోయినా కూడా ఇన్ని సంఖ్యలో గ్రహాలు యోగించినప్పుడు జాతకంలో కూడా దశలు యోగిస్తే వారికి రాజయోగం పడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అటు లాభస్థానంలో బుధుడు, కుజుడు, రవి ఉండడం ధైర్యమేకాదశగతే కుజే అన్నారు. ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే ఈ జీవితంలో ఏదైనా సాధించగలం అనేటువంటి ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. ఎదుటి వారిని చూసేటువంటి దృక్కోణంలో మార్పులు వస్తాయి. కుటుంబంలో ఉండేటువంటి సమస్యల వలయాన్ని ఛేదించగలుగుతారు. ఏవైతే ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నాయో, ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నారో వాటిని బద్దలు కొట్టి ఆ గోడల్ని బద్దలు కొట్టుకుని మీరు మీ యొక్క పరిధిని పెంచుకోగలుగుతారు. ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే పోరాట పటిమ, శక్తి, ఒక రకమైనటువంటి విప్లవాత్మక భావాలు పెరుగుతాయి. రవికుజులు లాభంలో ఉన్నప్పుడు ఎవ్వరు చెప్పేది ఇక వినేటువంటి పరిస్థితి ఉండదు.
నన్ను నేను నమ్ముకున్నాను, నేను ముందుకెళ్తాను. ఇప్పటివరకు అందరినీ సహాయం అడిగాను, ఎవరు చేయలేదు. బంధువులు కానీ, మిత్రులు కానీ, స్వజనులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, చివరికి తోబుట్టువులు కానీ ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు, నేను ఎవరికి సహాయం చేయబోను అనేటువంటి ధోరణిలో ముందుకెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఇక ఎవరిని వారు పట్టించుకోరు, వారికి నచ్చింది వారు చేసుకుంటూ పోతారు. అంతా ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఇలా ఎక్కడ అవమానింపబడ్డారో అక్కడే మళ్ళా సన్మానాన్ని పొందుతారు, అక్కడే ప్రశంసలు పొందుతారు. ఎక్కడైతే ద్రవ్యాన్ని ధనాన్ని కోల్పోయారో అక్కడే మరలా తిరిగి సంపాదించుకుంటారు. ఈ గ్రహస్థితి యొక్క బలం అటువంటిది. ఎక్కడైతే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారో తిరిగి అక్కడే ఉద్యోగాన్ని పొందుతారు. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి విషయం. అంత గొప్ప స్థితి కుంభరాశి వారికి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఇక విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి సైతం ఈ గ్రహస్థితి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే భాగ్యస్థానంలోంచి ఎక్కువ గ్రహాలు దశమ కేంద్రంలోకి తమ యొక్క సంచారాన్ని ప్రారంభం చేశారు. ఇందులో దశమంలో ఉండేటువంటి రవిగ్రహం అనుకూలంగా ఉన్నారు, గురుబలం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి శుక్రుని యొక్క బలం తగ్గిపోయినది, అయితే చంద్రబలం ఉన్నది. వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే జన్మరాహు యొక్క స్థితి అహంకారానికి కారణమవుతుంది. ఈ విషయాన్ని చాలా దృష్టిలో పెట్టుకోవాలి. అహంకారము, నేనే ఏదైనా చేయగలను, నేను తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, నేను 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 అనేటువంటి అహంకారాన్ని పెంచి పోషించేటువంటి గ్రహం రాహు. ఆ అహంకారాన్ని, అతి విశ్వాసాన్ని మీనరాశి వారు ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. మీ యొక్క స్థాయి మనదేమి కాదు, అంతా ఇతరులదే, అంతా దైవానిదే అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళితే మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అహం తగ్గాలి, అది ప్రధానమైనటువంటి సూచన. ఈ వారంలో అది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాహుకి కేంద్రగతులైనటువంటి రవి, కుజ, బుధులు ఉన్నప్పుడు ఈ స్థితి ఎక్కువగా ఉంటుంది. అలాగే గురుబలం ఉండడం సౌఖ్యానికి కారణం. అటు ఆర్థిక లాభానికి, లేదా ఖర్చు పెట్టేటువంటి ధనం మానసిక ప్రశాంతతతోటి అమ్మయ్య మనం ఈ శుభ కార్యక్రమానికి ఖర్చు పెట్టాం, ఈ తీర్థయాత్రకి ఖర్చు పెట్టాం, లేదా పలానా ధార్మిక కార్యక్రమానికి ఖర్చు పెట్టాం అనేటువంటి ఒక మానసిక ప్రశాంతత మాత్రం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి శుక్రుడు భాగ్యస్థానానికి రావడం వల్ల కూడా శుభ కార్యక్రమాలకో లేదా ఏదో ఒక ఊహించినటువంటి ఫంక్షన్స్కి కొంత ఈ వారం ప్రత్యేకించి ధనాన్ని ఖర్చు పెడతారు. ఇక దశమ కేంద్రంలో ఉద్యోగ పటుత్వానికి రవి కారణం కాబట్టి, రవి కుజులు దిగ్బలంతో కూడి ఉన్నారు కాబట్టి ఉద్యోగపరంగా పరిస్థితులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు అవి ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వారం కొంత మానసిక ప్రశాంతత, సొంత ప్రాంతాలకి చేరుకోవడము, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడము, వీటితోటి ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. వ్యాపార పరిస్థితులు కొంత అనుకూలించేటువంటి ధోరణిలో ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత అహంభావం, ఇందాక చెప్పుకున్నాం కదా, రాహు యొక్క ప్రభావానికి వారు లోనవుతారు కాబట్టి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు కొంత తగ్గి మాట్లాడుతూ ఉండడము, ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన అత్యద్భుతంగా చేయాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.